అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి చైతన్య, ఎంటమాలజిస్ట్. ఈ మధ్యకాలంలో మనము గోదావరి జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాసిడ్ పురుగుల గురించి వింటూ ఉన్నాము. యాసిడ్ పురుగులు అనేటివి ఈ మధ్య కొత్తగా వచ్చిన పురుగులేం కాదండి. వాటిని రోవ్ బీటిల్స్ అని అంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోవ్ బీటిల్స్ అనేటివి మనకి మిత్ర పురుగుల జాతికి చెందినటువంటివి. కానీ దీంట్లో ఉన్నటువంటి పీడరస్ జాతికి చెందినటువంటి రోవ్ బీటిల్స్ మాత్రము మనకి హాని కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు వాటిని ఎలా గుర్తించాలి, అసలు అవి ఏం చేస్తాయి, వాటిని మనం ఎలా నివారించుకోవాలనేది చూద్దాం. రోవ్ బీటిల్స్ వర్షాకాలంలో వాటి యొక్క తాకిడి మనకి ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా పొలాలకు దగ్గరగా ఉండే ఇళ్ళలోకి లైట్స్ యొక్క కాంతికి ఇవి ఆకర్షింపబడి ఇళ్లల్లోకి చొరబడే అవకాశం ఉంటుంది. సో వీటిని ఎలా నివారించుకోవాలి, అసలు వీటి వల్ల మనకు హాని ఎలా జరుగుతుందంటే అవి మన శరీరం మీద ఉన్నప్పుడు అవి కొరకవు, అదేవిధంగా కుట్టవండి. సో మనం వాటిని నలిపినప్పుడు మన చేత్తో చీమను నలిపినట్టుగానే దోమను నలిపినట్టుగానే నలిపామంటే సో దాని నుంచి పీడరిన్ అనేటటువంటి ఒక రసాయన పదార్థం, ఒక ఆమ్లం అనేది అది స్రవిస్తుంది. దానివల్ల మనకి ఎర్రటి దద్దుర్లు, కాలినట్లు గాయాలు వచ్చేసి మనకి దురద అనేది వస్తుందండి. దీన్నే టెక్నికల్గా పీడరస్ డెర్మటైటిస్ అని అంటారు. లక్షణాలు కూడా మనకి 24 నుంచి 48 గంటల తర్వాత కానీ మనకు కనపడవండి. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా మనం పురుగుని గుర్తించినప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పురుగు ఉంటుంది, లక్షణాలు ఇలా ఉంటాయి. ఇమీడియట్గా పురుగు లక్షణాలు కనపడిన తర్వాత కాకుండా పురుగును మనం గుర్తించిన వెంటనే అది మన శరీరం మీద తిరిగింది అని మనం గమనించిన తర్వాత వెంటనే దాన్ని సబ్బు నీళ్ళతో 10 నుంచి 15 నిమిషాల పాటు సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడిగినట్లయితే మనం కొంతవరకు దాని యొక్క లక్షణాలని నివారించుకోవచ్చు. లక్షణాలు ఒకవేళ బయటపడి అది కానీ తగ్గకుండా ఉన్న పక్షంలో మనం డెర్మటాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్లలోకి రాకుండా ఎలా నివారించుకోవాలి, దోమలకి ఏ విధంగా అయితే మనం చర్యలు తీసుకుంటామో అదేవిధంగా నివారణ చర్యలు అనేటివి ఈ రోవ్ బీటిల్స్ కోసం కూడా తీసుకోవచ్చండి. సాయంత్రం పూట్ల మన ఇళ్లలో లైట్లు ఆపుకోవడం కానీ, లేకపోతే బయట కారిడార్లో ఉన్నటువంటి లైట్స్ దగ్గర మనము ఒక కాగితానికి ఏ విధంగా అయితే ఆముదంలో కానీ ఏదైనా జిగురు పదార్థం రాసి ఆ విధంగా అయినా చేయొచ్చు. ఇంట్లోని తలుపులకి, ద్వారాలకి, కిటికీలకి మనము మెష్లు అనేటివి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి. సో దట్ అవి మన ఇంట్లో లోపలికి రాకుండా మనం నివారించుకోవచ్చు. ఒకవేళ ఇళ్లలో లైట్స్ దగ్గర అలా ఆ విధంగా కానీ పురుగులు కానీ మనం గమనించినట్టయితే మనం ఇంట్లో దోమలకు వాడే హిట్ కానీ బొద్దింకలకు వాడే బేగాన్ కానీ స్ప్రే చేయడం వల్ల వాటిని నివారించవచ్చండి. ఇలా కాకుండా మనకి పొలాల దగ్గరలో బయట ఈ ఇంటి వెలుపల ప్రాంతంలో ఎక్కడైనా మనం గమనిస్తే డెల్టా మెథ్రిన్ కానీ సైపర్ మెథ్రిన్ కానీ అనే రసాయన మందులు మనకు దొరుకుతాయండి. అవి లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే అవి వాటి యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం లేదండి, కానీ జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.